ఏప్రిల్ 27న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల కోసం తెలంగాణ ప్రజానీకం సిద్ధమవుతోంది. సిద్దిపేట జిల్లా లక్ష్మీపూర్ వాసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. బీఆర్ఎస్ సభకు స్వచ్ఛందంగా వెళ్లేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. రజతోత్సవ సభ కోసం శ్రమదానం చేపట్టారు. బీఆర్ఎస్ సభ ఖర్చుల కోసం కూలీ లక్ష్మీపూర్ వాసులు పని చేపట్టారు. కూలి పనుల్లో మేము సైతం అంటూ చిన్నారులు ముందుకు వచ్చారు. కూలి పనుల్లో బెజ్జంకి మండలం బీఆర్ఎస్ మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు. ఏప్రిల్ 27న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల కోసం తెలంగాణ ప్రజానీకం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, సిద్దిపేట జిల్లా లక్ష్మీపూర్ వాసులు వినూత్న కార్యక్రమం చేపట్టినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సునీత, గుడ్ మార్నింగ్. వరంగల్ జిల్లా ఎల్కతుర్తి ప్రాంతంలో ఏప్రిల్ 27న ఒక చారిత్రాత్మకమైన సభను బీఆర్ఎస్ పార్టీ నిర్వహించబోతుంది. 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లక్షలాది మందితో బహిరంగ సభను నిర్వహించడం కోసం బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఏర్పాట్లను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో సిద్దిపేట జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఆ సభకు తరలి వెళ్లడం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఇక్కడ మానకొండూరు నియోజకవర్గ పరిధిలోని బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ గ్రామంలో ప్రజలు వినూత్న పద్ధతిలో అక్కడికి తరలి వెళ్లడం కోసం సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఈ ప్రాంతానికి సంబంధించిన మహిళలు ఇక్కడ బాలరెడ్డి అనే ఒక రైతు పొలంలో వాళ్ళు కూలీ పని చేసి అందు నుంచి వచ్చినటువంటి డబ్బు ద్వారా సభకు వెళ్లడం కోసం వాళ్ళు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపించింది. కొద్దిసేపటి క్రితం వాళ్లకు కూలీ డబ్బులు కూడా ఇక్కడి భూ యజమాని ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఈ ప్రాంతానికి సంబంధించిన ఇంకా ప్రజాప్రతినిధులు కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళు కూడా ఆ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. వాళ్లకు సంబంధించిన అభిప్రాయాలను ఒక్కసారి మనం తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఏమనుకుంటున్నారు? ఎట్లా తరలి వెళ్ళబోతున్నారు? ఈ కార్యక్రమానికి ప్రేరణ ఏమిటో? మేము బెజ్జంగి మండల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిని పాకాల మైపాల్ రెడ్డి. ఈ చెలో వరంగల్ ఎల్కతుర్తి సభకు కేసీఆర్ అంటే అభిమానంతో ఉన్నారు. ఈ కేసీఆర్ సభను సక్సెస్ చేసే కొరకు స్వచ్ఛందంగా మేము కూడా ఈరోజు మండలంలో కూలీ పని చేసి స్వచ్ఛందంగా ప్రయాణ ఖర్చులకు కానీ, తిండి ఖర్చులకు కానీ, వాటర్ ఖర్చులకు కానీ ఏర్పాటు చేసుకొనుటకు ఈరోజు ప్రారంభించినాము. తొలుత ఆడబిడ్డకు ప్రాధాన్యత కాబట్టి మహిళా ప్రజాప్రతినిధులతో ఈరోజు ప్రారంభించినటువంటి ఈ కూలీ పని మేము మా ఖర్చులకు సరిపోయే విధంగా రేపు అందరం కలిసి అన్ని కార్యకర్తలు, అన్ని విభాగాలు, ఎస్సీ సెల్, బీసీ సెల్, మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో వివిధ పనులు చేసుకుంటూ కూలీ సంపాదించి ప్రయాణ ఖర్చులకు వెళ్ళుతామని చెప్తున్నాము. గత ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధి కాళేశ్వరంలో భాగంగా అంతగిరి ప్రాజెక్టు ద్వారా మా రసమై బాలకిషన్ ఆధ్వర్యంలో మళ్ళా మా మండల వాస్తవ్యులైనటువంటి హరీష్ రావు గారి నాయకత్వంలో ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు చేసినటువంటి కాలువ ద్వారానే మాకు ఇన్ని రోజులు నీళ్ళు వచ్చి అధిక పంటలు పండినాయి మా మండలంలో కూడా. ఎందుకంటే 2 పంటలు వేసుకొని ఇప్పుడు కాలువ వస్తుంది కాబట్టి 3వ పంటకు కూడా మేము పొద్దుతిరుగుడు పురుగు అటువంటి పండించుకొని అటువంటి సౌకర్యం చేసినటువంటి ప్రభుత్వాన్ని మేము కోల్పోయినామనేటువంటి బాధ మా దగ్గర రైతులకు ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటిది పెన్షన్స్ పెంచలేదు, మరియు రైతు బంధు ఈ రోజు వరకు కూడా పడలేదు. ఉదాహరణకు చెప్పానంటే మా గ్రామంలోనే 400 మంది దాకా రుణమాఫీ అయ్యేది ఉండే, 150 మందికి అయింది, 250 మందికి కాలేదు. దీని గురించి కూడా మా దగ్గరికి ఎమ్మెల్యే గారిని వస్తే కూడా అడిగితే దీనికి సమాధానం చెప్పలేకపోయారు. అదేవిధంగా ఎన్నో అటువంటి కుంటు సాకులు చెప్పారు. ఇప్పుడు కళ్యాణ లక్ష్మికి 1,00,000 పొంగ తులం బంగారం ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. అదే 1,00,000 రూపాయలు కూడా సరి అయినటువంటి సమయాల్లో రావడం లేదు. పెన్షన్ కూడా సరి అయిన డబ్బులు ఇవ్వడం లేదు. ఈ రైతు బంధు అనేది కూడా రైతు భరోసా అని పేరు పెట్టి అది కూడా సభకు ఎన్నడు వెళ్తారు, ఎట్లా వెళ్తారు? సభకు 27వ తారీఖు నాడు వెళ్తున్నాము. 27 నాడు వెళ్తున్నాము. బస్సులు, ప్రైవేట్ బస్సులు కానీ వ్యాన్లు కానీ సమకూర్చుకునటానికే ఈ కూలీ పని చేయుచున్నాం. మీరేమంటారు? నేను మాజీ ఎంపీటీసీ లింగాల లక్ష్మణ్ నా పేరు. మన
గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి భారీ బహిరంగ సభకు మన మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ గారి ఆధ్వర్యంలో మేము వెళ్ళడానికి సిద్ధమైనాం. ఇప్పటికే రైతులు కానీ విద్యార్థులు కానీ మేధావులు కానీ అందరూ మాకు ఫోన్ చేస్తున్నారు, మీటింగ్ ఎన్నడు మేము తప్పకుండా వస్తాము. అంతా వాస్తవం చెప్పాలంటే రైతులు అయితే చాలా కోపం మీద ఉన్నారు, మండల ప్రజలు కూడా కోపం మీద ఉన్నారు. వెహికల్స్ అందరు అన్ని మాట్లాడారు, మీరు బాధ్యత తీసుకోర్రి, మేము వస్తామని వాళ్ళు ఇప్పటికే చెప్పడం జరిగింది. మేము కూడా త్వరలో ఒక ప్రోగ్రామ్ తీసుకుంటున్నాం. మేము కూడా కూలి పని చేయడానికి సిద్ధమైనాం. మేము రేపటి కార్యక్రమం ఇవాళ ఆడబిడ్డలు కాబట్టి ఆడబిడ్డలది తొలిగా ఉగాది తెల్లారు కాబట్టి మంచిగా ఉంటారు వాళ్ళతో చేస్తాం. మేము కూడా రేపు కార్యాచరణ స్టార్ట్ చేస్తున్నాం. భారీ బహిరంగ సభకు మా మండలం నుంచి అధిక సంఖ్యలో పాల్గొని మేము విజయవంతం చేస్తామని కోరుకుంటున్నాం. నా పేరు కచ్చు రాజయ్య, నేను మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బెజ్జంకి. మరి 27 తారీఖు నాడు పెట్టబోయే మీటింగ్కు మా బెజ్జంకి మండలం నుంచి స్వచ్ఛందంగా కూలి పని చేసి డబ్బులు సంపాదించి పోదామని చెప్పే అనే కార్యక్రమంలో మా మహిళలు కూడా ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి కేసీఆర్ సార్ ఉన్నప్పుడు 10 ఏళ్లలో చాలా పంటలు పండినాయి, మరి వాటర్ కూడా బాగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పంటలు ఎండిపోతున్నాయి. మరి అందరూ కూడా రైతులు కోపం మీద ఉన్నారు. మరి మీటింగ్ కూడా అందరం కూడా కలిసి పెద్ద ఎత్తున పోతామని చెప్పి మేము అనుకుంటున్నాం. మీరేమంటారు? కేసీఆర్ గారు పార్టీ స్థాపించినప్పుడు నలుగురితో స్టార్ట్ చేసి ఇప్పుడు 4 కోట్ల మంది గుండె చేరువైన కేసీఆర్ గారు 14 సంవత్సరాల్లో పోరాటం చేసి 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తి. ఆయనకు అండగా మేము హలో బీఆర్ఎస్ చలో వరంగల్ అనే పేరిట మేము ఖచ్చితంగా భారీ బహిరంగ సభకు మేము హాజరవుతాం. మా బెజ్జంగి మండలంతో పాటు మిగతా రాష్ట్రంలో ఉన్న మిగతా మండలాలు కూడా మాతో పాటు ఇలానే వర్కులు చేసి వాళ్ళు బీఆర్ఎస్ సభకు బయలుదేరి విజయవంతం చేయాల్సిందిగా అందరినీ కోరుతున్నాం. జై తెలంగాణ. జీనా హే తో మరనా సీకో కదం కదం మే లడ్నా సీకో అని కేసీఆర్ 2001లో పెట్టిన సిద్ధాంతంతో తను పెట్టిన ఒక పిలుపుతోటి ఆ రోజు మాకు 21 ఏళ్ళు ఉండే, ఈరోజు మాకు 45 ఏళ్ళు. 25 ఏళ్ళు, నా 25 ఏళ్ళ జర్నీ మొత్తం కేసీఆర్ ఎంబడి, టీఆర్ఎస్ ఎంబడి, హరీశ్ఆర్ ఎంబడి వాళ్ళ స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను. నేను అప్పటికెళ్ళి పాల్గొంటున్నా. ఈరోజు మళ్ళీ ఒకసారి ఈ రజతోత్సవ సభకు నా కుటుంబంతో సహా, నా పిల్లలు, మా భార్య కుటుంబంతో సహా వచ్చి కూలి పని చేసి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మేము స్వచ్ఛందంగా మా మండలంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు, ముఖ్యులు అందరూ వచ్చి స్వచ్ఛందంగా ఈరోజు పనిచేసి మేము డబ్బులు కలెక్ట్ చేసుకున్నాము. మమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని అన్ని గ్రామాల ప్రజలు కూడా మేము స్వచ్ఛందంగా మేము కూడా కూలి పని చేస్తాం, మాకు కూడా అవకాశం ఏమని అంటున్నారు. నిజంగా ఎంతో స్ఫూర్తిదాయకమైన ప్రోగ్రామ్ ఇది. ఈ అవకాశం ఇచ్చినందుకు నిజంగా మా రసమయ్య గారికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి ఒకసారి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ. ఏప్రిల్ 27 జరిగే సభకు కేసీఆర్ సభకు బయలుదేరడానికి మా టీఆర్ఎస్ కార్యకర్తలమంతా కూలీ పని చేసి బయలుదేరడానికి ఇక నుంచి 27 ఇంకా 15 రోజుల వరకు కూలీ పని చేయడానికి ఇప్పుడు ఫస్ట్ మహిళలను ప్రోత్సహించి వాళ్ళు ముంగడికి వచ్చారు. తర్వాత నెక్స్ట్ రేపటి నుండి మేము కూడా కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం. అప్పటి ప్రభుత్వంలో మండు టెండర్లో కూడా మత్తడి దుంకించిన రోజులు ఉన్నాయి. ఇవాళ రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ కాలంలో ప్రతి ఏప్రిల్ మేలో కూడా మత్తడి దుంకి చెరువు అలుగు పారినాయి. ఇవాళ పొలాలు ఎండిపోతున్నట్టు చాలా రైతులు బాధగా ఉంది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు రేపటి నుండి తక్షణ కార్యక్రమం మండల పక్షాన ఏదైతే బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, ప్రతి ఒక్కరు రైతు కూలీలు కానీ అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో రైతులకు ఏదైతే రైతు బంధు కానీ చెర్లల నీళ్లు కుంటలు కానీ చాలా ఉండేటివి. ఇప్పుడు దానికోసం ఆవేదన చెందుతున్నారు. చెర్లల కుంటల నీళ్లుండి కూడా వీళ్ళు నీళ్ళు లేని పరిస్థితి కనుక ఈ ప్రభుత్వాన్ని బొందబెట్టి మళ్ళీ కేసీఆర్ గారే గద్దెనెక్కాలి, మా సారే రావాలన్న కాన్సెప్ట్ మీద ప్రజలందరూ ఎదురుస్తున్నారు. మేము తప్పకుండా మా మండల పక్షాన ప్రతి ఒక్కరం తరలి వేలాదిగా వెళ్ళి ఆ సభను విజయవంతం చేయడానికి మేము ముందున్నాం. మేము ఏప్రిల్ 27న జరిగే వరంగల్ సభకు మేము మా మండలం నుంచి వెళ్ళి ఒక 2500 మంది మేము పాదయాత్రగా వెళ్ళాలని మేము నిర్ణయించుకున్నాం. కాబట్టి మాకు వెహికల్తో సంబంధం లేదు. మా బెజ్జంకి మండలం నుంచి వెళ్ళి మేము అసినిపర్తి దాకా నడుచుకుంటూ వెళ్తామని. రైట్, ఇది మనకి ఇక్కడ ముఖ్యంగా ఇక్కడి ప్రజలంతా కూడా, ఇక్కడ నాయకులంతా కూడా చెప్తున్న విషయం. ముఖ్యంగా ఈ బీఆర్ఎస్ బహిరంగ సభకు మేము ఈ ప్రాంతం నుంచి వేలాదిగా తరలి వెళ్తాము. మొత్తంగా జిల్లా నుంచి లక్షలాదిగా తరలి వెళ్తాము, స్వచ్ఛందంగా తరలి వెళ్తాము. అందుకు అవసరమైన డబ్బుల్ని కూడా మేమే సమకూర్చుకుంటామని చెప్తున్నారు. కొంతమంది అయితే దాదాపు ఈ మండలం నుంచి 2500 మంది మేము పాదయాత్రగా సభకు వెళ్ళడం కోసం ఏర్పాటు చేసుకుంటున్నామని కూడా వాళ్ళు ప్రకటించడం జరిగింది. మరోవైపు ఈ 15-20 రోజులు కూడా మొత్తంగా ఈ మండలంలో
కూలీ పనులు చేయడం, వివిధ కార్యక్రమాల ద్వారా డబ్బు సేకరించుకునేటువంటి కార్యక్రమాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చేపట్టబోతున్నారు. మొత్తానికి బీఆర్ఎస్ రజతోత్సవ సభల్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయడం కోసం ప్రజలు సమాయత్తమవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నది. ఓవర్ టు స్టూడియో.